నరుడు చచ్చిన పిదప అతనికి దక్కునది పురుగులు ఈగలు మాత్రమే. తర్వాత వచనం, విడనాడుట, ప్రభువుని విడనాడుట గర్వమునకు తొలిమెట్టు. ఈ రోజుల్లో ఏం వెళ్తామండి గుడికి, ఆయన దగ్గరికి ఏం వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఈయన దగ్గరకు రా. అదేమంటే మా ఇంటి పక్కనే కొత్తగా చర్చి పెట్టారు, అలాగెళ్తే చాలు. ఒకప్పుడు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పూజకు నడిచి వెళ్ళేవారు. వెసులుబాటు కోసం ఎక్కడ పడితే అక్కడ విచారణ చేసేసి, ఒకప్పుడు ఇది విచారణ కాదు, 91 వరకు కొండపల్లి వెళ్ళేవారు. కొండపల్లి ఒకప్పుడు విచారణ కాదు, కొండపల్లి వాళ్ళందరూ జోజినగరో ఇంకొకరికో వెళ్ళేవారు, ఇంకా పైకి వెళ్ళేవారు. ఇప్పుడు జోజినగర్, గుంటుపల్లి, గొల్లపూడి, మన ఇబ్రహీంపట్నం, అటు మూలపాడు, కొండపల్లి, ఎన్ని అయిపోయినాయి ఇక్కడ. ఎందుకు? మనం అంత దూరం వెళ్ళలేం, ప్రభువే మన దగ్గరికి తెచ్చేసుకున్నాం. ప్రభువే మన దగ్గరికి వచ్చారు. నేను మీతోనే ఉంటానంటూ ఉంటే, లేదంటే మా ఇంటి పక్కన కూడా చర్చి కట్టండి,